ఈ వీడియోలో స్విట్జర్లాండ్లో ఉన్న రాశి గడియారాన్ని చూడబోతున్నాం. మామూలుగా జ్యోతిష్కులు ఆ 12 భాగాలు చూపించి సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, గురుడు ఎక్కడున్నాడు, శని ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడుని అన్నీ చెప్పి తర్వాత మీ జాతకం చెప్తారు. కాని ఈ గడియారమే సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, 12 రాశులు ఎక్కడున్నాయో చూపిస్తుంది. సరే, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. నమస్తే, మా ఛానల్కి స్వాగతం. మదురై కపుల్ ఇన్ యుఎస్ఏ తెలుగు. ఈ వీడియోలో స్విట్జర్లాండ్లో బెర్న్ అని ఒక ఊరుంది. అక్కడున్న క్లాక్ టవర్ని చూడబోతున్నాం. మామూలుగా మన ఊర్లో క్లాక్ టవర్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది కదా. గంటల ముల్లు, నిమిషాల ముల్లు, సెకన్ల ముల్లు ఈ మూడే తిరుగుతూ ఉంటాయి. కాని ఇది అలా కాదు, పూర్తిగా వేరే రకం. ఈ క్లాక్ టవర్ స్పెషాలిటీ ఏంటంటే టైం మాత్రమే కాదు, తేదీ, నెల కూడా చూపిస్తుంది. అంతేకాదు, రాశులన్నీ కూడా చూపిస్తుంది. సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఇది చూపిస్తుంది. పగలా రాత్రానేది కూడా ఈ గడియారం చూపించేస్తుంది. ఇక్కడే కొంచెం ఆగండి, ట్రామ్ వస్తోంది. అవును, రోడ్డు మీదే వస్తోంది. అవును, ట్రామ్ మరియు బస్సు రెండూ ఒకే రోడ్డుని వాడతాయి. ఇక్కడ నిలబడండి. మెట్రో రైళ్లు, ట్రామ్లు అన్ని చోట్లా తిరుగుతాయి. ఒక్కోదానికి ప్రత్యేక స్టాప్ ఉంటుంది. తర్వాతి ట్రామ్ కోసం చూడండి. ఇక్కడే ఉండండి. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, కెమెరా ఇంకా రన్ అవుతుందా? అవును, ఇంకా రన్ అవుతోంది. ఈ గడియారం దాదాపు 700 సంవత్సరాల క్రితం తయారు చేశారు. అసలు విషయం ఏంటంటే ఇది పూర్తిగా మెకానికల్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉన్న కాలంలో ఇది చాలా ఈజీగా ఉండేది. కాని అప్పట్లో వీళ్ళు దీన్నంతా కేవలం మెకానికల్ పార్ట్స్తోనే తయారు చేశారు. ఇక్కడ చూడండి. అవును, మీరు చెప్పింది కరెక్టే. 12 గంటలకి ఇది కొట్టడం చూడొచ్చు. బయటికి వెళ్లి నిలబడి కూడా చూడొచ్చు. ఈ గడియారాన్ని చూడండి. ఈ రాశిచక్రం మనం ఇండియాలో నవగ్రహం అంటాం కదాది అంటే 9 గ్రహాలు. అదంతా దీంట్లో ఉంది. చూడండి, వృశ్చికం మరియు మిగతా రాసులన్నీ ఇక్కడే ఉన్నాయి. నెలలు లోపల తిరుగుతూనే ఉంటాయి. ఏప్రిల్ ఇక్కడ ఉంది. టైమింగ్ కూడా అంతా చూపిస్తోంది. రెండో రింగ్ తిరగడం చూడండి. ఏప్రిల్, మే, ఏ నెల ఏ పొజిషన్లో ఉందో గ్రహాల స్థానాలుని ఉన్నాయి. అందుకే దీనికి రాశి గడియారం అని పేరు. దూరం నుండి ఒక వైడ్ షాట్ కూడా తీసుకోవచ్చు. చూడండి, స్టార్ట్ అయిపోయింది. ఆ మనిషిని చూడండి అక్కడ. అతను కొడుతున్నాడు, చేత్తో కొడుతున్నాడు. అవును, కొడుతోంది. అది నిజానికి ఒక విగ్రహమే. అలా పెట్టేశారు. అతను కొడుతున్నట్టు కనిపించడానికి పూర్తిగా మెకానికల్గా సెట్ చేసి పెట్టారు. మొత్తం మెకానికలే. చాలా బాగుంది చూడటానికి. ఆ తర్వాత ఆగిపోతుంది. 12 కొట్టేటప్పుడు మొదటిసారి వచ్చిన వాళ్ళకి ఒక్క కొట్టుడు మాత్రమే కనిపిస్తుంది. అవును, 12 కొట్టడం అయిపోయాక నేను ఆ విగ్రహాన్నే చూస్తూ నిలబడి ఉన్నాను. మీరు చెప్పాక కదా నేను సరిగ్గా గమనించాను. ఓవరాల్గా ఈ వీడియో చాలా బాగుంది. మీకు నచ్చిందా? ఇదే మనం నిలబడ్డ టవర్. చూడండి, ఇదే మనపైన ఉన్న బెర్న్ టవర్. కిందకి వచ్చి కలిసి చూద్దాం. ఇక్కడ చూడండి, కనిపిస్తోందా?
ఈ సిటీ 1191లో స్థాపించారు. ఈ టవర్ 1218 నుండి 1220 మధ్య కట్టారు. అప్పుడే ఈ గడియారం కూడా ఇక్కడ పెట్టారు. ఈ గడియారం చాలా ఫేమస్. ఇక్కడ బయట చలిగా ఉంది. స్విట్జర్లాండ్లో ప్రతి ఊర్లో రోడ్లు కాబుల్స్టోన్స్తో కట్టి ఉంటాయి. ప్రతి వాతావరణంలోనూ నిలబడేలా, గుంతలు పడకుండా, జారిపోకుండా. పాతకాలంలో ఈ రోడ్లు గుర్రాల కోసం కట్టారు. అవి జారకూడదు, గుర్రాలు నడవాలి, బండ్లు తిరగాలి. ఇప్పుడు బస్సులు అదే రోడ్డుని వాడుతున్నాయి. చూడండి, జనాలు ఇక్కడ నడుస్తూ వెళ్తున్నారు. బస్సు వెనకాలే వస్తోంది. ఇది నిజానికి నడిచే ఏరియా. పైకి చూడండి, బస్సు ట్రామ్లా వెనక వస్తుంది. ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది. ఇక్కడ ఆగండి. ఇది చాలా యూనిక్ అయిన గడియారం. బెర్న్కి వస్తే దీన్ని చూడకుండా వెళ్ళిపోకండి. చాలా అందంగా ఉంది. ఇది పూర్తిగా వేరే రకమైన గడియారం. మీరు కూడా మాతో వచ్చి ఈ వీడియోని ఎంజాయ్ చేసుంటారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని నమ్ముతున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మదురే కపుల్ ఇన్ యూఎస్ఏ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అక్కడ చూడండి, కొండలు కనిపిస్తున్నాయా? వేసవికాలంలో వస్తే ఆ మంచు అంతా పూర్తిగా కరిగిపోయుంటుంది.